కోవూరు మండలం మోడేగుంట గ్రామంలోని గమల్లపాలెంలో శనివారం గౌడ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా నూతన కమిటీ పర్యటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులను స్థానిక గౌడ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తిరకాల సీనయ్య గౌడ్ మాట్లాడుతూ, కోవూరు నియోజకవర్గంలో గౌడ కులస్తుల జనాభా అధికంగా ఉండడంతో పాటు రాజకీయంగా చైతన్యవంతంగా ఉన్నారని అన్నారు. గౌడ యువత విద్యా, ఉపాధి, వ్యాపార రంగాల్లో రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే గీత కార్మికులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్సులు, గుర్తింపు కార్డులు పొందాలని, మహిళలు, యువత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో గౌడ సొసైటీల ఏర్పాటు, సొసైటీ భవనాల నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు. గౌడ సమాజ ఐక్యత కోసం రానున్న రోజుల్లో తాడీ ఫెస్టివల్, తాటికల్లు మేళాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అన్నం దయాకర్, జడపల్లి రాజారాం, ఎంపులూరి భాస్కర్, ఏపూరి రమేష్, ముక్కు రాధాకృష్ణ, మారుబోయిన శ్రీనివాసులు, దాసరి మురళి తదితర గౌడ సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పేరు తిరకాల సీనయ్య గౌడ్, నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షుడిని. పర్యటనలో భాగంగా కోవూరు మండలం మోడేగుంట గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా గౌడ సంఘం మరియు నెల్లూరు జిల్లా ఉద్యోగుల సంఘం, నెల్లూరు జిల్లా యువజన సంఘం వారు అందరూ ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఇందులో నూతన కమిటీ పరిచయ కార్యక్రమంతో పాటు గౌడ్ల సంక్షేమం కోసం మేము చేపట్టబోయే కార్యక్రమాలు మరియు గౌడ్లకు ఉన్నటువంటి ఇబ్బందులు వీటన్నిటి మీద చర్చించుకోవడం జరుగుతుంది. కోవూరు మండలంలో గౌడ్స్ పెద్ద ఎత్తున సుమారు 40,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి రాజకీయంగా చైతన్యపరిచి రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొవాలని మా వంతు మేము ప్రయత్నాలు చేస్తున్నాము. పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని విద్యా రంగంలో, వ్యాపార రంగంలో ముందుకు రావాలని, గౌళ్ళందరూ సామాజిక పరంగా, రాజకీయ పరంగా ముందుకు రావాలని మేమందరం సమిష్టిగా పోరాడి మా హక్కులను సాధించుకుంటాం. గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు ఉన్నాయి. చీప్ లిక్కర్ వల్ల గౌడ సోదరులు వాళ్ళ వృత్తిలో నష్టాలు చవిచూస్తున్నారు. దీని మీద కూడా గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇచ్చి మా పోరాటం కొనసాగిస్తాము. మరియు గ్రామంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరూ ఒక తాటి మీద ఉండి ఒకే మాట ఒకే పాటలాగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాము. మాకు రావాల్సిన హక్కులు, రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాడి మా హక్కులను మేము కాపాడుకుంటాము. ధన్యవాదాలు. మోడేగుంట గౌడ్ సోదరులకి అందరికీ ధన్యవాదాలు. ఎస్పెషలీ మేము గౌళ్ళ గురించి ఏం ఆడుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే గౌడ్ సంఘం ముందు తీసుకెళ్ళాలి. గౌళ్ళు నెల్లూరు జిల్లాలో చాలా దగ్గర ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో చూస్తుంటే సుమారు 40-50 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎక్కడికి పోయినా సరే గమళ్ళ పాడమంటూ ఒకటి ఉంటుంది. గ్రామాలలో గౌళ్ళు చాలా మంది ఉన్నారు. గౌళ్ళందరిలో ఎక్కువ మంది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటారు. ఆయన ఏదో చేస్తాడు, ఏదో చేస్తాడని. చదువుకున్నారు కొంతమంది, ఇంకా కొంతమంది కులవృత్తులు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళ హక్కులు ఏమో తెలియదు. కనీసం మన వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన హక్కులు కొన్ని అవేర్నెస్ తెలియదు. ఇప్పుడు చెట్టుకి తగ్గిపోతే ఎవరో వచ్చి 10,000, 20,000 ఇస్తే అది చాలా భగవంతుని పరిస్థితి తప్ప కొత్తగా వాడి మీద గవర్నమెంట్ పాలసీలు, ఇన్సూరెన్స్ పాలసీలు లాంటివి ఉన్నాయి. వాటిని తీసుకోవాలని తెలియదు. మేము కొత్తగా వచ్చిన కాబట్టి జిల్లాలో ప్రతి గ్రామం తిరుగుతూ వాళ్ళ హక్కులు ఏమిటి, వాళ్ళకి రావాల్సినవి ఏమిటి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏం రావాలి, ఏం స్కీములు ఉన్నాయి అనే విషయం చెప్తూ గవర్నమెంట్ అడుగుతున్న ఒక విషయం, మీరు చీప్ లెక్కర పట్టుకొచ్చారు. వాటి వల్ల 2 నష్టాలు. చీప్ లిక్కర్ వల్ల జగన్ గవర్నమెంట్ ఎంతమంది చచ్చిపోయారో దాన్ని డబ్బులు చచ్చిపోతారు. మిథైల్ అనే రసాయనం ఎక్కువయ్యి 100 రూపాయలకి మీరు ఇచ్చే
హార్స గీర్సం మందుందంట, అది తాగి గుండె వేగం కొట్టుకోనో ఊపిరి ఆగో చచ్చిపోయి ఎక్కున్నారు తప్ప మీ ఆదాయ సంఘ దేవుడు గవర్నమెంట్ ప్రాణ నష్టం పోగొట్టుకుంటున్నారు. అదేవిధంగా ఆరోగ్యానికి మంచిదైనటువంటి కళ్ళును వదులుకుంటున్నారు. నేను ఇక్కడ ఉండే గౌడ్ సోదరులకి, జిల్లాలో గౌడ్ సోదరులు ఓటు చేస్తున్నా. మీరు ఏం చేయాలంటే చీప్ లిక్కర్ వల్ల నష్టమైంది బ్యానర్ రెడీ చేసి పెట్టండి, రోడ్ల ఊర్లో వేయండి. అదే మన కళ్ళు తాగిన ఉపయోగం ఏంది రాసి పెట్టండి. ఇంకో ఛాలెంజ్ చేయండి. ఊళ్ళలో ఏముందంటే కళ్ళులో కల్తీ కలుపుతారు, ఆగలుపుతారు అన్నారు. కానే కాదు అని మీరు ఛాలెంజ్ చేసి చీప్ లిక్కర్ నష్టం ఏంది అని మనం నిరూపించుకోగలిగితే కళ్ళుకు వాల్యూ పెరుగుతుంది, మన గౌడు వృత్తికి వాల్యూ పెరుగుతుంది. ఎవరిని నేర్చుకుంటారు ఆశిస్తా. థ్యాంక్ యూ. గౌడ్ సంఘం అధ్యక్షులు త్రికాల సేనయ్య గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారాలు. ఈ సమావేశానికి ఇచ్చేసిన గౌడ బంధువులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. నెల్లూరు జిల్లాలో గౌడ్ సంఘం ఎంతో కాలం నుంచి ఉంది. కొత్తగా ఎన్నికైన శ్రీ త్రికాల సేనయ్య గారు డివిజన్ల వారీగా, మండలాల వారీగా ఎక్కువ గమనపాడాలు ఉండేటువంటి ప్రతి ప్రదేశాన్ని వెళ్ళి వారి టీం ద్వారా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గౌడ్ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళని చైతన్యవంతులు చేస్తూ ఎక్కువగా ఈ కళ్ళు గీసేటువంటి ఆ వృత్తి తగ్గిపోతుంది. చాలా వరకు తగ్గిపోయింది. 20% వచ్చేసింది. 80% ఉండేటువంటి ఈ గౌళ్ళు పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చదువుకొని ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళని గుర్తించి కౌండన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే విజయవాడలో మన వాళ్ళు దాన్ని ప్రారంభించున్నారు. ఆ ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో చేర్చి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ఇప్పిస్తున్నారు. అమ్మాయిలకైతే హాస్టల్ కూడా వసతి వాళ్ళు అక్కడే ఉంచి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా ఫ్రీగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బ్యాంక్ రిజల్ట్స్లో అయితేమి గ్రూప్ 1, గ్రూప్ 2లో మన వాళ్ళు ఎక్కువ అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు పొందారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ద్వారా మన జిల్లా కమిటీ వారికి తెలియజేస్తే వాళ్ళని అక్కడికి పంపించి ఆ కోచింగ్ ట్రైనింగ్ ఇప్పించేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎడ్యుకేషన్ పరంగా మేము వాటిని గురించి అన్ని గ్రామాల్లో తెలియజేసి వాళ్ళు బాగా చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించి ఏ ఏ కోర్సులు వాళ్ళు చదువుకోవాలి, నేడు ఏ కోర్సుల్లో ప్రయోజనం ఉంది అనేటువంటి దాన్ని మేము తెలియజేస్తున్నాం. మా యువజన సంఘం అదే పనిలో ఉన్నది, గౌడ యువజన సంఘం వాళ్ళు. కాబట్టి డిగ్రీ చేసినటువంటి వాళ్ళు, ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఆ పేర్లో ఇస్తే కోచింగ్ వెళ్ళదలుచుకుంటే విజయవాడలో గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఆ ట్రస్ట్ అక్కడ కోచింగ్ జరుగుతూ ఉంది. దానికి పంపించేదానికి మా సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే ఏ డిపార్ట్మెంట్లు అయినా మీకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మేము అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా మీకు తెలియజేసి అక్కడ జరిగేటువంటి పనులు అయినా నిదానంగా ఉన్న సమస్యలు ఉన్నా వాటిల్ని పరిష్కరించేదానికి మా ప్రయత్నంగా మేము చేస్తామని ఈ గ్రామస్తులకు మీరంతా మేమంతా చెప్పేది ప్రధానంగా ఒకటే. గౌడ్ సంఘం ఈ కమిటీ ఏర్పడిన తర్వాత 23వ తేదీ పోయిన నెల ఏర్పడింది. అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉన్నారు. అంటే వారానికి 2-3 రోజులు ఇలాగే తిరుగుతున్నారు. ఎక్కడైనా మండల స్థాయి సమావేశాలు, జిల్లా స్థాయి నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్. మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.